కొయ్య చిలుకలు. సప్త సముద్రాలకు అవతలనున్నది నవద్వీపం. ఆ ద్వీపం మధ్యన ఒక కోట. ఆ కోటను ఆనుకొని పెద్ద తోట. తోట మధ్యన ఒక దివ్య భవనం. భవనం చుట్టూ మానవ మాతృలు దాటశక్యం కాని 7 కందకాలు. భవనంలో ఉన్నది ఆ ద్వీపాన్ని పాలించే దిలీప మహారాజు కుమార్తె అపురూప సుందరి. రాజకుమార్తె ఒక శపథం పట్టింది. ఎవరైతే సప్త సముద్రాలు దాటి ఆ కందకాలు దాటి తన భవనం చేరుకోగలరో వారినే వివాహం చేసుకుంటాను అని శపథం పట్టింది. ఇది విని దేశ దేశాల నుండి ఎందరో రాజకుమారులు వస్తున్నారు. వచ్చిన వాళ్ళు ఆ 7 కందకాలలో ఏదో ఒక దానిలో పడిపోతున్నారే కాని ఒక్కరూ నెగ్గటం లేదు. ఇలా బయలుదేరిన వాళ్లలో కుంతల దేశపు రాజకుమారుడు కళాధరుడు ఒకడు. అతడు కొయ్య బొమ్మలు చెక్కటంలో అతి నేర్పరి. కళాధరుడు ఒక పెద్ద నావలో బయలుదేరాడు. దారి మధ్యన తుఫాను పట్టింది. కళాధరుడు నావను దగ్గరలోనున్న ఒక ద్వీపానికి చేర్చాడు. ఊసుపోక అతడు తన వద్ద ఉన్న పరికరాలతో కొయ్య చిలుకలు చెక్కనారంభించాడు. ఒక 100 చిలుకలు చెక్కాడు. వాటికి చక్కటి రంగులు వేశాడు. ఇంతలో తుఫాను సద్దుమణిగింది. 100 చిలుకలతో సహా తిరిగి బయలుదేరాడు. అదే సమయాన బ్రహ్మ ఆకాశ మార్గాన పోతున్నాడు. సముద్ర మధ్యంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న కళాధరుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. అతని కూడా ఉన్న 100 కొయ్య చిలుకల్ని చూసి, ఆహా, ఎంత నేర్పుగా చెక్కాడు! జీవకళ ఉట్టిపడేటట్టున్నాయి. వాటికి ప్రాణం పోస్తే అని అనుకున్నాడు. అనుకోవడమేమిటి, ప్రాణం పోశాడు. వెంటనే కళాధరుడి పడవలోని 100 చిలుకలు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోయాయి. చిలుకలు ఇలా ఎగిరిపోయినందుకు కళాధరునికి ఒక వంక ఆశ్చర్యము, మరి ఒక వంక విచారము కలిగాయి. ఎన్నో కష్టాలు పడి అతడు 6 సముద్రాలు దాటేశాడు. 7వ సముద్రంలో ప్రవేశించేసరికల్లా ఇంకొక గొప్ప తుఫాను పట్టి పడవ ముక్కలు ముక్కలైపోయింది. అతడు ఎలాగో తీరం చేరుకున్నాడు. తను ఏ దేశానికి వచ్చింది తెలియక అక్కడ భోగట్టా చేయగా అదే నవద్వీపమని తెలిసింది. కళాధరుడు ఉప్పొంగిపోయాడు. క్షణమైనా జాగు చేయక సరాసరి రాజు వద్దకు వెళ్ళాడు. నవమోహనాకారుడైన కళాధరుణ్ణి చూసి రాజు జాలిపడ్డాడు. తన కుమార్తె పట్టిన ప్రతిజ్ఞను గురించి తెలియజెప్పాడు. ఇందుకోసమై వచ్చిన ఎందరెందరో వీరులు శూరులు మడసినారని, కనుక అసాధ్యమైన ఈ ప్రయత్నం చేయటం క్షేమకరం కాదని హెచ్చరించాడు. నాకు అసాధ్యమనేది లేదు, నా శక్తి సామర్థ్యాలు తెలుసుకునే వచ్చాను అని కళాధరుడన్నాడు. బ్రహ్మాండమైన సింహద్వారం తెరిచి అతనిని లోనికి వదిలాడు ద్వారపాలకుడు. ద్వారం దాటగానే ఆ ప్రదేశమంతా నిర్మానుష్యంగా ఉన్నది. కొంత దూరంలో లోతైన ఒక కందకం కనిపించింది. అందులో ఏమీ లేదు. ధైర్యశాలి అయిన కళాధరుడు ఆ కందకం అతి సులువుగానే దాటగలిగాడు. కొంచెం దూరాన సరిగ్గా మునుపటంతే లోతు వెడల్పు గల మరి ఒక కందకం కనిపించింది. ఆ కందకం నిండుగా కనకనలాడే నిప్పులున్నాయి. అయినా ఒక కందకం దాటే ఉండటం చేత ఆ సులువు చూసుకొని చాకచక్యంతో ఇది కూడా దాటేశాడు. తర్వాతి కందకంలో జోరుగా ప్రవహించే నీరున్నది. కళాధరుడు ఒక్క గెంతు వేశాడు. కాని పాపం, కాస్తంతలో గురితప్పి నీటిలో పడిపోయాడు. కందకపు గోడలు ఎటు చూసినా నున్నగా ఉండటం వల్ల చేతికి పట్టు దొరకలేదు. కనుక ఎక్కి పైకి రావటానికి వీల్లేదు. చేసేది లేక అలా అతడు అక్కడ్నే ఈదుకుంటూ నీటిపైన తేలి ఉన్నాడు. కొంచెం సేపటికల్లా బిలబిలమంటూ కొన్ని చిలుకలు ఒక మాను పలక పట్టుకు వచ్చి కందకంలో పడేశాయి. అది అందుకొని కళాధరుడు దానిమీద కూర్చున్నాడు. ఇందువల్ల అతడు ఈదవలసిన బాధ తప్పిపోయింది. అంతలోనే మరికొన్ని చిలుకలు ఒక మోకు మోసుకొని వచ్చి దానిని ఒక చెట్టుకు మెలివేసి 2వ కొస కందకం లోపలికి విసిరాయి. ఆ మోకు అందిపుచ్చుకొని కళాధరుడు పైకి వచ్చేశాడు. అతడు గట్టుపైకి వచ్చేసరికల్లా మంచి మంచి ఫలాలు సిద్ధంగా ఉన్నాయి. అవి ఆరగించి అతడు సేద తీర్చుకున్నాడు. స్థిమితపడిన తర్వాత చూడగా ఆ పలక తన పడవకు అమర్చిన పలకే. ఆ మోకు తన పడవకు కట్టిన మోకే. తనను రక్షించిన ఆ చిలుకలు తను సృష్టించిన కొయ్య చిలుకలే. అతడు చూస్తూ ఉండగానే అవి ఎగిరిపోయాయి.
విచిత్రమైన ఈ సంఘటనకు విస్తుపోతూ కళాధరుడు ముందుకు సాగాడు. ఆ తర్వాత దాటవలసిన కందకాలు ఒకదానికంటే ఒకటి మరింత భీతివహంగా కనిపించాయి. 4వ కందకంలో నాగుపాములు బుసలు కొడుతూ విషం కక్కుతూ ఉన్నాయి. దీనిని చాకచక్యంతోనే దాటగలిగాడు. 5వ దానిలో ఆకలిగా ఉన్న సింహాలు, అనేకమైన అడవి జంతువులు గోండ్రు పెడుతున్నాయి. కళాధరుడు వాటి బారిన కూడా పడకుండా ఆ కందకము దాటాడు. 6వ దానిలో అతి క్రూరమైన మొసళ్ళు, జలచరాలు నోళ్లు తెరుచుకొని కనిపెట్టుకున్నాయి. చతురుడైన కళాధరుడు ఈ కందకము అపాయం లేకుండానే దాటాడు. ఈ విధంగా ఇప్పటికీ 6 కందకాలు దాటుకువచ్చాడు. ఇంకొక్కటే మిగిలున్నది. అది దాటితే తిన్నగా భవనంలోకి వెళ్ళి రాకుమారిని చేపట్టడమే. 6 కందకాలు దాటిన నాకు ఇంకొక్కటి దాటటం ఏపాటి అనే నిబ్బరంతో అతడు సాగిపోయాడు. చిట్ట చివరకు 7వ కందకం వచ్చేసింది. ఇందులో వాడి అయిన బల్లాలు వరుసలు వరుసలుగా అమర్చబడి ఉన్నాయి. ఇది దాటడం కళాధరునికి అతి సులువుగా తోచింది. ఒక్క ఊపుతో అతడు బలం కొద్దీ గెంతు వేశాడే కాని పాపం కాలు జారి కందకంలో పడిపోయాడు. పడిపోవడమేమిటి, బల్లాలు గుచ్చుకొని తక్షణమే ప్రాణాలు విడిచాడు. ఇప్పటికి కళాధరుడు ఇక్కడ ప్రవేశించి 7వ రోజు. అతని గతి ఏమైందో చూద్దామని రాజు బయలుదేరి వచ్చాడు. రాజు వచ్చేసరికల్లా కందకంలో పడిన కళాధరుడు కంటపడ్డాడు. అతని చుట్టూ లెక్కలేనన్ని చిలుకలు గుమికూడి విచారంతో అరుస్తున్నాయి. ఈ దృశ్యం చూస్తూనే రాజు గుండె నీరైపోయింది. నోరులేని ఈ చిలుకలకు ఉన్నపాటి జ్ఞానమైనా లేదే నా కుమార్తెకు? ఆ దుర్మార్గురాలి కారణంగా ఇక ఎవరూ బలి కావటానికి వీల్లేదు. ఈ దుర్నిర్ణయం ఇంతటితో ఆగాలి, లేదా ఈ దుర్మార్గురాలైనా బలి కావాలి అంటూ ఉగ్రుడైపోయాడు. సరాసరి కుమార్తె వద్దకు వెళ్ళాడు. నీ మూలాన ఎందరు ప్రాణాలు కోల్పోతున్నారో గ్రహించలేకపోతున్నావు. నీ శపథం వదిలావా సరే, లేదా నీవే ఈనాడు బలి అవుతావు. నీ మూర్ఖత్వం వల్ల ఎంత చక్కటి రాకుమారుణ్ణి పోగొట్టుకున్నావో చూద్దువుగానిరా అంటూ చరచరా లాక్కువచ్చాడు. రాజు తిరిగి వచ్చేసరికల్లా చిత్రం. చిలుకలు కొన్ని కళాధరుని గుండెపైన కూర్చొని ఏవేవో ఆకులు నోటిలో కూరుతున్నాయి. మరికొన్ని చిలుకలు వేరు ముక్కలు కరుచుకొని బల్లెపు మొనలు గుచ్చుకొని ఉన్న చోటులందల్లా రాస్తున్నాయి. తక్కిన చిలుకలు ప్రశస్తమైన ఫలాలు నోట పెట్టుకొని సిద్ధంగా కూర్చున్నాయి. మెల్లిగా కళాధరుడు కొంచెం కదిలాడు. తన తప్పిదానికి క్షమించమని రాజకుమారి తండ్రి పాదాల మీద పడింది. రాజు ఆజ్ఞాపించగా తక్షణమే ఆస్థాన వైద్యులు వచ్చారు. కళాధరునికి చికిత్స చేశారు. బలగమంతా అనేక విధాల ఉపచారాలు కావించారు. కొంచెం స్థిమిత పడగానే అతనిని కోటకు తీసుకుపోయారు. చిలుకలు కూడా అతని వెంట కోటకు వెళ్ళాయి. కొద్ది కాలానికే కళాధరునికి గాయాలు మానిపోయి బాగా నిమ్మళించింది. రాజు తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. ప్రాణదాతలైన ఆ రామచిలుకలు 100ంటికి మరునాటికల్లా 100 బంగారు పంజరాలు తయారై వచ్చాయి. ఎంతో ఆప్యాయంతో ఆ నూతన దంపతులు వాటిని ఆ బంగారు పంజరాలలో పెట్టి వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ అమర్చారు. తెల్లవారి పంజరాలు తెరిచి చూడగా ఆ 100 రామచిలుకలు కళాధరుడు తయారు చేసిన కొయ్య చిలుకలుగా మారిపోయాయి.